ధనవంతుడు ఎందుకు పరలోకానికి వెళ్ళలేకపోయాడు, దేవుని సన్నిధిలో ఉండలేకపోయాడు? చూడండి, కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. బలాత్కారమందు నమ్మిక ఉంచుకొడి, దోచుకొనుట చేత గర్వపడుకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. స్తోత్రం కలుగును గాక. ఏమండి, డబ్బు నిన్ను శాసించాలా, నువ్వు డబ్బును శాసించాలా? అమ్మా, 100 నోటుకు ప్రాణం ఉంటుందా, నీకు ప్రాణం ఉంటుందా? అంటే దేనికి ప్రాణం ఉంటుంది? మనకే. మనం డబ్బుని శాసించాలి కానీ డబ్బు మనల్ని. మరి మనిషి దేవునికి చూపించవలసిన విధేయత, భక్తి, సాధనము ఉంటాలేదో? డబ్బు హెచ్చయ్యే కొలిది దేవుడు అన్నాడు, వాటిని లక్ష్య పెట్టకో. వాటిని నువ్వు ఎంత దూరంగా ఉంచుకుంటావో అది నీ వెంట వస్తుంది. నువ్వు క్రీస్తుని వెంబడించు, అది నిన్ను వెంబడిస్తుంది. మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుము, అప్పుడు అవన్నీ నీకు దొరుకును అన్నాడు దేవుడు. అంటే నువ్వు ముందు నీ యేసుని వెంబడించు, అది నిన్ను వెంబడిస్తుంది. నువ్వు దీన్ని వెంబడించావు అనుకో, యేసయ్య నిన్ను వెంబడించడు, ఇది తీసుకెళ్ళవలసిన చోట్లకి అన్నీ తీసుకెళ్ళి తిప్పి వచ్చేస్తుంది. ధనవంతుడు ఆశీర్వాదం పొందుకోలేకపోయాడు, నరకంలో ఎందుకున్నాడో తెలుసా? ఆ ధనవంతుడు హెచ్చింపబడ్డాడనే గర్వం ఉంది. ధనము పొందుకునే కొలిది కూడా దేవుణ్ణి మర్చిపోయే స్థితి తెచ్చుకున్నాడు.